అయితే మన స్తుతి దేవుడు మన స్తుతుల మీద ఆసీనుడై ఉంటానని వాగ్దానం చేశాడు. परमेश्वर ने कहा है जब हम स्तुति करते हैं हमारी स्तुतियों पर वो विराजमान रहता है। ఆ వాగ్దానానుసారంగానే మన మధ్యకు వచ్చి మనతో మాట్లాడుతున్నాడని విశ్వసిద్దాం. उसी वादे के अनुसार हमारे बीच में रहकर हमसे बातें कर रहा है करके हम विश्वास करेंगे। దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. आइए प्रभु के वचन को हम ध्यान करें। మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము पहला समूएल 12वां अध्याय 24వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న మాటలను ఆలకిద్దాం. 22वें वचन के द्वारा प्रभु जो हमसे बातें करना चाहता है हम उसको देखेंगे। ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకుని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట आवश्यकము. केवल इतना हो कि तुम लोग यहोवा का भय मानो और सच्चाई से अपने संपूर्ण मन के साथ उसकी उपासना करो, क्योंकि यह तो सोचो कि उसने तुम्हारे लिए कैसे बड़े काम किए। దేవుడు మన మధ్య ఎందుకు అద్భుత కార్యాలు చేశాడు అంటున్నాడు. क्यों परमेश्वर कहता है कि उसने हमारे बीच में बड़े कार्य किए। ఆ దినాల్లో అయితే ఇజ్రాయిల్తో మాట్లాడుతున్నాడు దేవుడు. उन दिनों में तो इजरायलियों से परमेश्वर बात कर रहा था। అయితే ఇప్పుడు ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. अभी वो परमेश्वर सबका है। యేసుక్రీస్తు ద్వారా బయలుపరుచుకున్నారు. यीशु मसीह के द्वारा उसने सबके सामने ये सब प्रकट किया। అయితే ఎరిగిన మన జీవితాల్లో ఇంతదనక దేవుడు చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూనే వచ్చాము. जो परमेश्वर को हम जानते हैं उसके हर एक अद्भुत कार्यों को हम याद करते हुए आते हैं। అయితే మరొక పర్యాయం మనల్ని ఏమని హెచ్చరిస్తున్నాడంటే फिर से एक बार हमें वो किस विषय में सावधान करता है। ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని उसने आपके लिए कैसे बड़े बड़े काम किए हैं उसे याद रखते हुए ఏం చేయాలట? क्या करना है। మొట్టమొదటిసారిగా ఆయన చేసిన కార్యాలను తలంచుకోవాలి. सबसे पहले उसके किए हुए उपकारों को याद रखना है। మనకు దేవుడు అద్భుత కార్యాలు చేసినప్పుడు మనం వెంటనే సాక్ష్య రూపంలో చెప్పుకుంటాం, దేవుడు గొప్ప దేవుడమ్మా అని అందరికీ తెలియపరుస్తాం. చాలా సంతోషం. जब प्रभु हमारे जीवन में अद्भुत कार्य करता है तो हम गवाही के तौर पर बताते हैं और दूसरों को भी ये सारी बातें बताते हैं, अच्छी बात है। అయితే కొంత సమయం దాటిపోయిన తర్వాత మనం అసలు మర్చిపోతాం. कुछ समय बीतने के बाद इस विषय को हम भूल ही जाते हैं। అయితే దేవుడు మనకు చేసిన అద్భుత కార్యం గురించి ఎక్కడైనా చెప్పాల్సి వచ్చినప్పుడు जब परमेश्वर ने हमारे जीवन में अद्भुत कार्य किया है करके कहीं बताने का हमें जब मौका मिलता है तो ఆ క్రొత్తలో ఉన్న ఆ సంతోషము, ఆ ఆనందము, ఆ సాక్షార్థమైనది మనం ఆ నోటి మాట ద్వారా వినిపించలేకపోతాం. और शुरुआत में उस गवाही के विषय में कितना खुशी था, कितनी महिमा के तौर पे हम वो गवाही बता पाते थे, ऐसे हम बाद में नहीं बता पाते। ఆ మనసుతో దేవుణ్ణి ఘనపరచలేకపోతాం. उस मन के द्वारा परमेश्वर की महिमा भी नहीं कर पाते। రాను రాను అది కేవలం ఒక మాటలోనే తేల్చేసే విధంగా ఉంటది. आने वाले दिनों में धीरे धीरे सिर्फ एक ही बात में हम उस गवाही को खत्म कर देते हैं। అయితే దేవుడు ఎందుకు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడంటే क्यों आज के दिन प्रभु ये बात करता है। ఆయన ఎందుకు అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేస్తాడో దాన్ని తలుచుకొని क्यों वो हमारे जीवन में अद्भुत कार्य कर रहा है, इस बातों को याद करते हुए ఏం చేయాలట? क्या करना है। యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. यहोवा का भय मानना है। అయితే మనకు రోగాల్లోను, బాధల్లోను, శోధనలో ఉన్నప్పుడు మనం ఎంతో గొప్ప నిర్ణయాలు తీసుకుంటాం. जब हमारे जीवन में बीमारी परेशानी आती है तो महान महान निर्णय हम ले लेते हैं। ఇంకా బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభం అని అంటాం. जिएंगे तो प्रभु के लिए, मर भी जाए तो प्रभु के लिए करके बोलते हैं। అయితే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి అన్న ఆలోచన మాత్రం ఉండదు. लेकिन सिर्फ उसका भय रख के ही हमें जीना है ऐसा विचार नहीं आता है। కావాలంటే నోటితో స్తుతిస్తాం, हो सके तो मुझसे स्तुति करेंगे, ఆయన గురించి అందరికీ చెప్తాం. उसके बारे में, परमेश्वर के बारे में सबको बताएंगे। కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న ప్రవర్తన మాత్రం కనుపరచలేకపోతూ लेकिन ఉంటాం. परमेश्वर का डर है हमारे अंदर, भक्ति है करके दूसरों को हम दिखा भी नहीं पाते। అంత మాత్రమే కాకుండా इतना ही नहीं, నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించటం आवश्यकము. सच्चाई से संपूर्ण मन के साथ उसकी उपासना करो करके लिखा है। అంటే ఇక్కడ యథార్థమైన మనసు కూడా కలిగి దేవుని ఆరాధించాలి అంటున్నాడు. सच्चे मन से परमेश्वर की आराधना करना है करके बता रहे అంటే हैं। హృదయంలో కూడా కపటము లేని మనసు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. मन के अंदर भी कपट नहीं होना चाहिए, ऐसा मन होना चाहिए करके प्रभु कहता है। ఎప్పుడైనా మనం మనకు చేసిన దేవుడు మేళ్లు జ్ఞాపకం వచ్చినప్పుడు వీటి గురించి ఆలోచన చేస్తున్నామా? మరి जब प्रभु ने हमारे जीवन में अद्भुत कार्य किए करके हमें याद आते हैं तो क्या इस विषय को हम याद रखते हैं। మరి ఆయన యందు నేను భయభక్తులకు సరిగా నిలపగలుగుతున్నానా? ये सोचते हैं कि क्या उसका डर मेरे अंदर सही रीति से है या నేను नहीं। దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, సేవిస్తున్నాను, కానీ నిష్కపటమైన హృదయం ఉందా నాలో मैं परमेश्वर से प्रेम करता हूँ तो क्या मेरे अंदर निष्कपट हृदय है या नहीं, అని ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? ऐसे सोचते हैं या नहीं। ఇక్కడ కూడా చూడండి, ఇదే అధ్యాయంలో यहाँ पे भी देखिए इस अध्याय में 14వ వచనంలో కూడా చూస్తే, 14 वचन में देखेंगे, అలాగే 15వ వచనంలో కూడా అంటాడు, 14-15 दोनों में देखेंगे, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడని యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును.
అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును అంటున్నాడు. यहाँ कहता है यदि तुम यहोवा का भय मानते, उसकी उपासना करते और उसकी बात सुनते रहो और यहोवा की आज्ञा को टालकर उससे बलवा ना करो, और तुम और वह जो तुम पर राजा हुआ है दोनों अपने परमेश्वर यहोवा के पीछे पीछे चलने वाले बने रहो, तब तो भला होगा। परंतु यदि तुम यहोवा की बात ना मानो और यहोवा की आज्ञा को टालकर उससे बलवा करो, तो यहोवा का हाथ जैसे तुम्हारे पुरखाओं के विरुद्ध हुआ वैसे भी तुम्हारे विरुद्ध उठेगा। అయితే ఏమంటున్నాడు ఇక్కడ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట వినాలంట ముందు. यहाँ क्या कहता है, यहोवा का भय रखकर सबसे पहले उसकी बात हमें सुननी चाहिए। సో పిల్లలు ఏదైనా మాట వినకపోతే నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది అంటాం మనం. बच्चे बात नहीं सुनते तो हम कहते हैं तेरे अंदर बिल्कुल भी डर नहीं ఆ है। భార్య ఏదైనా మాట వినకపోతే నీకు అసలు భయం అంటూ లేకుండా పోయిందని తిడతారు. अगर पत्नी भी बात नहीं सुनती तो तू भी बिल्कुल नहीं डरती करके हम डांटते हैं। అంటే భయం ఉంటే మాట వింటారు. मतलब डर होगा तो बात सुनते हैं। అంటే యెహోవా యందు భయభక్తులు ఉన్నాయి అంటే ఆయన మాట వింటారు. यदि परमेश्वर का भी भय हमारे अंदर है तो हम उसकी बात सुनेंगे। అందుకే అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగం చేయకుండా, అంటే ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలి అంటున్నాడు. यहाँ कहता है यदि तुम यहोवा का भय मानते, उसकी उपासना करते, उसकी बात सुनते रहो और यहोवा की आज्ञा को टालकर उससे बलवा ना करो। అంటే యెహోవా యందు భయభక్తులు ఉండయి అంటే ఆయన మాట వినాలి, यहोवा का डर हम रखते हैं तो उसकी बात हमें सुननी चाहिए, ఆయన్నే సేవించాలి. उसी की ही उपासना करनी ఆయన चाहिए। సేవించడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. उपासना करना मतलब उसकी आज्ञाओं का पालन करना चाहिए। అలా చేయకపోతే, यदि ऐसे नहीं करेंगे तो ఇప్పుడు ముందైతే చెప్తున్నాడు ఆయన ఏమేం చేశాడు ఆయన తలుచుకోండి, पहले तो बताया गया उसने क्या क्या उपकार किए हमारे जीवन में, उसको याद रखो। అంతే మాత్రమే కాకుండా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. इतना ही नहीं, उसका डर भी रखो। అలాగే నిష్కపటులై పూర్ణ హృదయంతో సేవించడం అవసరము. सच्चाई के साथ, निष्कपट मन के साथ, पूर्ण मन से उसको आराधना और उपासना करनी जरूरी है। ఒకవేళ ఆయన మాట వినకపోతే यदि बात नहीं सुने तो మనం పూర్ణ హృదయంతో సేవించిన వారం కాదు. हम उसकी उपासना पूर्ण मन से करने वाले नहीं हैं। ఆయన సేవించకపోతే अगर उसकी उपासना नहीं करेंगे तो ఆయన మనం నిష్కపటులైన హృదయం కాదు మంది. हमारा निष्कपट हृदय नहीं है। మనలో కపటం కలిగి ఉన్నది. इसका मतलब हमारे अंदर कपट है। ఆజ్ఞల భంగం చేస్తే अगर हम उसकी आज्ञाओं को टाल देंगे तो బొత్తిగా భయమే లేదు. डर ही नहीं है हमारे अंदर। అలా అయినట్లయితే ఏమంటున్నాడు, ऐसा होगा तो क्या कहता है, 12-15 వచనములు, 12वां अध्याय 15वें वचन में, అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగం చేసిన ఎడల यदि तुम यहोवा की बात ना मानो और यहोवा की आज्ञा को टालकर, ఏమవుతుంది, అప్పుడు యెహోవా వాస్తవం మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును. उससे बलवा करो तो यहोवा का हाथ जैसे तुम्हारे पुरखाओं के विरुद्ध हुआ वैसे ही तुम्हारे विरुद्ध उठेगा। మనం ఇజ్రాయెల్ కాలంలోని విషయాలను మనకు బాగా తెలుసు. इजराइल के जमाने की बातें हम सबको अच्छे से पता है। దేవుడు వారి పట్ల ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో తెలుసు. परमेश्वर ने उनके प्रति कितने अद्भुत कार्य किए ये भी पता है। ఆయన మాట వినకపోతే ఏం చేశాడో కూడా మనకు తెలుసు. बात नहीं सुनते परमेश्वर की तो क्या करता है ये भी हमें पता है। మరి తెలిసిన మనం ఎంతగా ఆయనకు భయపడుతున్నాము. हम जानते हैं तो हम कितना उससे डरते हैं। మన జీవితంలో ఆయన అద్భుత కార్యం చేసినప్పుడు మనలో భయం వణుకు కలుగుతుందా? हमारे जीवन में जो अद्भुत कार्य वो करता है तो उसे सुनकर के हमारे अंदर डर और कंपन आती है कि नहीं। నేను ఎప్పుడు చెప్పినా గానీ ఒక మాట చెప్తూ ఉంటాను, मैं हमेशा जब भी बताती हूँ वचन एक बात बताती हूँ। నాకు కడుపులో నొప్పి తగ్గినది మొట్టమొదటిసారిగా దేవుడు నా గురించి నేను తెలుసుకోగలిగిన సందర్భంలో, जब मुझे पता चला कि मेरे पेट का दर्द ठीक हो गया, परमेश्वर के बारे में मैंने जब नया नया में जाना, उस समय ఆ కడుపు నొప్పి తగ్గినది బాబాయ్ ప్రార్థన చేయవలసిన వెంటనే క్షణంలో తగ్గిపోయింది. मेरे चाचा ने जब प्रार्थना किया तुरंत एक क्षण में मेरा पेट दर्द ठीक हो गया। అందును బట్టి సంతోషించక इसकी वजह से मैं आनंदित नहीं हुई। ఆయన ఎందుకు భయపడాలి, భక్తి కలిగి ఉండాలని నేర్చుకున్నాను. तब मैंने सीखा कि परमेश्वर से मुझे डर रखना चाहिए और उसकी उपासना भी करनी चाहिए। అయితే ఎంతమంది ఆయన చేసిన మేళను కేవలం తలుంచుకుంటున్నారు కానీ మరి ఎంతమంది ఆయనకి భయం చూపగలుగుతున్నారో ఆలోచన చేసుకోవాలి. तो सोचिए कि परमेश्वर के उपकारों को तो हम याद रखते हैं, उसकी स्तुति करते हैं, लेकिन कितने लोग उस समय उससे डरते हैं। అలాగే పూర్ణ హృదయంతో, అది కూడా నిష్కపటులై పూర్ణ హృదయంతో సేవించగలుగుతున్నారో కూడా ఆలోచన और చేసుకోవాలి. सच्चाई के साथ पूर्ण मन से उसकी उपासना कितने लोग करते हैं, इस बात को भी हमें जानना चाहिए। అలా అంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు గనక వినకపోతే, సేవించకపోతే, ఆజ్ఞలను గనక నెరవేర్చకపోతే यदि आप सुनोगे नहीं, उसकी उपासना नहीं करोगे, उसकी आज्ञाओं को टाल दोगे तो ఏమవుతుందట, क्या होगा, మన పితరులకు విరోధముగా చేసినట్లుగానే మనకు నువ్వు చేస్తాడట. हमारे पितरों पूर्वजों के विरुद्ध जो हाथ परमेश्वर का उठाता वैसे हमारे विरुद्ध भी उठेगा। ఎన్ని ఘటనలు లేవు, ఎన్ని సంఘటనలు లేవు పాత నిబంధన కాలంలో ఏర్పరచుకున్న ప్రజలు ఆయనకు లోబడకపోతే ఆయన ఎన్ని భయంకరమైన విపత్తుల ద్వారా వాళ్ళని నశింపజేశాడు. हमने पुराने नियम में देखा है कितने सारे लोगों को जो परमेश्वर के ही लोग हैं उसकी बात नहीं सुनते तो कितनी भयानक विपत्तियां लाकर उनको परमेश्वर ने खत्म कर डाला।
కాబట్టి దేవుని కార్యాలు తలంచుకుంటున్నామా లేదా? तो परमेश्वर के कार्यों को हम याद रखते हैं या नहीं? తలంచుకుంటే ఆయనకి భయభక్తులు చూపగలుగుతున్నామా లేదా? याद रखते हैं तो क्या उस पर भय रखते हैं या नहीं? ఆయన పూర్ణ హృదయంతో ప్రేమించాలంటే మన హృదయాలు నిష్కపటంగా ఉన్నాయా లేదా? पूर्ण मन से उसकी उपासना करना है तो हमारा हृदय निष्कपट है या नहीं? అందుకే ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనంలో కూడా इसलिए व्यवस्था विवरण 10वां अध्याय 12वें वचन में भी ద్వితీయోపదేశ కాండము 10 12వ వచనంలో కూడా చూడండి. व्यवस्था विवरण 10-12 में भी देखेंगे. ఇక్కడ ఏమంటున్నాడు? यहाँ कहता है, కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను సేవించు అంటున్నాడు. अब हे इज़राइल, तेरा परमेश्वर यहोवा तुझसे इसके सिवाय और क्या चाहता है कि तू अपने परमेश्वर यहोवा का भय माने, उसके सारे मार्गों पर चले और उससे प्रेम रखे और अपने पूरे मन और अपने सारे प्राण से उसकी सेवा करे. యెహోవాకు భయపడి ఆయన మార్గాలన్నిటిలో నడుచుకోవాలంట. यहोवा का डर रखकर उसके पूरे मार्ग में चलना है. అంటే ఆయన ఏ సలహాలు ఇస్తున్నాడో వాటిని పాటించాలి. परमेश्वर जो जो सलाह में देता है उसका पालन हमें करना దేవుడు चाहिए. వాక్యం ద్వారా మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో వాటిని అనుకరించాలి. परमेश्वर वचन के द्वारा हमसे किस तरह बातें कर रहा है उसका अनुकरण भी करना चाहिए. అంతగా ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన మాటలకు లోబడాలి, ఆయన మార్గాల్లో నడవాలి అంటే उसकी आज्ञाओं का पालन करना है, उसकी बातों में झुकना है, उसके मार्ग में चलना है तो ముందు ముఖ్యంగా ఆయన్ని ప్రేమించాలి దేవుణ్ణి. सबसे पहले परमेश्वर से प्यार करना है. అది కూడా ఎలాగూ? वो भी कैसे? పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను पूर्ण मन से, पूर्ण आत्मा के साथ. పూర్ణంగా ప్రేమించగలిగితేనే మనం పూర్ణంగా దేవునికి లోబడతాం. पूर्ण रीति से प्रेम करेंगे तो पूर्ण रीति से हम परमेश्वर के सामने झुक भी सकते हैं. అసలు దేవుడు ఎంతో గొప్ప దేవుడు అనేది ఆది కాలము నుండే దేవుని తన కార్యాల ద్వారా బయలుపరుచుకుంటూ వచ్చాడు. परमेश्वर कितना महान है, आदि से ही अपने कार्यों के द्वारा वो हमको प्रकट करता हुआ అందుకే आया है. దేవుడు స్వయంగా ఈ మాట అంటున్నాడు. इसलिए परमेश्वर खुद ये बात कहता है. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే व्यवस्था विवरण 4 अध्याय 32 वचन में हम एक बार देखेंगे. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యములు జరిగినా దీని వంటి వార్త వినబడేనా అని నీవు అడుగు అంటున్నాడు దేవుడు. जब से परमेश्वर ने मनुष्य को उत्पन्न करके पृथ्वी पर रखा, तब से लेकर तू अपने उत्पन्न होने के दिन तक की बातें पूछ और आकाश के एक छोर से दूसरे छोर तक की बातें पूछ. क्या ऐसी बड़ी बात कभी हुई या सुनने में आई है? దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేసే దేవుడు. परमेश्वर कितना अद्भुत कार्य करने वाला है. ఎప్పుడు? कब? దేవుడు భూమిని నరుల్ని సృజించింది మొదలుకొనేట. परमेश्वर ने जब से इंसान की उत्पत्ति की उस तब से लेकर ఆ దినాలు మొదలుకొని ఈ దినం వరకు కూడా उस दिन से लेकर आज के दिन तक भी ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు కూడా आकाश के उस छोर से लेकर इस छोर तक भी ఇట్టి గొప్ప కార్యములు జరిగినా ऐसे बड़े अद्भुत कार्य हुए हैं क्या? దీని వంటి వార్త ఎక్కడన్నా వినబడేనా? इस तरह का समाचार कभी आपने सुना है क्या? దేవుడు చేసిన అద్భుత కార్యాలు మన బైబిల్ గ్రంథంలో చూడగలిగినట్లుగా ఇంకెక్కడ కూడా చూడలేము. परमेश्वर के अद्भुत कार्य इस बाइबल में हम देखते हैं और कहीं नहीं देख सकते. ఇజ్రాయెల్ యొక్క సమూహముతో చేసిన కార్యాలకు మించిన కార్యాలు మనం ఎక్కడ చూడలేము. इजराइल के झुंड के साथ जितना बड़ा अद्भुत कार्य परमेश्वर ने किया और कहीं हम देख ही नहीं सकते. ఆయన ఏర్పాటు చేసుకున్న మనుషుల పట్ల దేవుడు చేసిన కార్యాలు ఇంకా ఏ దేవుడు కూడా చేసినట్లు మనం अपने చూడలేము. चुने हुए लोगों के लिए जो जो अद्भुत कार्य परमेश्वर ने किया है और कहीं हम देख भी नहीं सकते. మన నిర్గమకాండం సంఖ్యాకాండం గనక చదివితే ఆ చరిత్రలో దేవుడు చేసిన కార్యాలు ఎక్కడ కూడా కని విని ఎరగని కార్యాలు చేశాడు. निर्गमन की पुस्तक, गिनतियों की पुस्तक को हम पूरा पढ़ेंगे तो उसने जो जो कार्य किए हैं हम कहीं पे भी नहीं सुन सकते. ऐसे महान कार्य किए हैं. అంత గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి తలంచుకుంటూ ఉండాలి. इतना महान कार्य करने वाले परमेश्वर को हमेशा हमें याद करते रहना चाहिए. నీ పట్ల కూడా దేవుడు కార్యాలు చేశాడు, అవునా కాదా? आपके प्रति भी परमेश्वर ने कार्य किया है ना. నువ్వు పాపంలో ఉండగా, जब आप पाप में थे, నీవు దేవుడు లేకుండా ఉండగా, आप बिना परमेश्वर के थे, నీవు సమస్యల్లో ఉండగా, जब आप परेशानियों में थे, నీవు చాలా మానసిక ఒత్తిడిలో ఉండగా, मानसिक तनाव में थे, నువ్వు భయములో ఉండగా, आप जब डर में जी रहे थे, నువ్వు రోగంలో जब ఉండగా, आप बीमारी में थे, నువ్వు ఒంటరిగా ఉండగా, जब आप अकेले में थे, నువ్వు చీకట్లో ఉండగా, अंधकार में थे, లేక నీ మధ్య ఏదో నీ చుట్టూతో వృషభం లాంటి మనుషులు నిన్ను చుట్టుకుని ఉండగా, या आपके चारों ओर पशुओं के समान लोग आपको घेरे हुए थे, నిన్ను రక్షించలా దేవుడు? क्या परमेश्वर ने आपको बचाया नहीं? రక్షించాడా లేదా? बचाया कि नहीं? అంతకంటే ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలుగా భయంకరమైన ఈ కరోనా దినాల్లో ఎటు చూసిన ఆహాకారాలు దేవుడు నిన్ను రక్షించలేదా? इससे बढ़कर इन 2 सालों में भयानक कोरोना के समय में कहीं पे भी देखे रोना चिल्लाना, लेकिन आपके जीवन में परमेश्वर ने साथ दिया कि नहीं? నిన్ను ఇప్పటివరకు సజీవ లెక్కలో ఉంచలేదా? आपको जीवित रखा कि नहीं? నీ పక్కన కుడి ప్రక్కన 1000 మంది, ఎడం ప్రక్కన 10,000 మంది కూలినట్లుగా జనం కొల్లేదా? आपके बगल में 1000 लोग और दूसरी दाई बाई और 10,000 लोग जैसे गिरते गए, ऐसे आपके चारों ओर लोग गिरे कि नहीं?
ఎంతమంది చనిపోలేదు, कितने लोगों की मृत्यु हो गई, ఎంతమంది అనాథలైపోలేదు, कितने लोग अनाथ हो गए, ఎంతమంది బిడ్డలను కోల్పోయి అల్లాడిపోయారు, कितने लोग अपने बच्चों को खो चुके और तड़पे, ఎంతమంది తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైపోయారు कितने పిల్లలు. लोग माता पिता को खो चुके और अनाथ हो गए। మీకు తెలుసా, आपको पता है ఒక కుటుంబంలో అందరూ చనిపోయారంట, एक परिवार में सब मर गए, ఒక సంవత్సరం బాబు మాత్రం బ్రతికాడు. सिर्फ 1 साल का बच्चा जीवित रहा। ఆ బాబుని ఎవరు పెంచాలా, अब उस बच्चे का पालन पोषण ఆ कौन करेगा, పిల్లాడు యొక్క ఆదరణ ఎవరు? उसको संभालने वाला कौन है। చూడండి, దేవుడు మరి ఇంత భయంకరమైన స్థితుల్లో కూడా నేను సజీవ లెక్కలో ఉంచాడు అంటే ఎంతగా దేవుని మన కార్యాలు, ఆయన కార్యాలు తలంచుకోవాలి, ఆలోచన చేయండి. इतने भयानक दिनों में भी परमेश्वर ने आपको जीवित रखा है तो कितनी उसकी उपासना करनी चाहिए, एक बार सोचिए। ఎంతో మంది కరోనా కాలంలో ఆహారం లేక అల్లాడిపోయారు, कोरोना के समय में बिना भोजन के कितने लोग तड़पे, ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు बिना పడిపోయారు. नौकरी के कितने परेशान हुए। ఇన్ని సమస్యల్లో గుండా కూడా దేవుడు నిన్ను తీసుకొచ్చి మరి ఆ దినాలన్నీ మర్చిపోయే విధంగా చేసి నిన్ను సజీవ లెక్కలో ఉంచాడంటే ఎంతగా దేవుని కార్యాలు తలంచుకోవాలి. इतने सारे दिनों में, भयानक समयों में भी आपको संभाल कर आज के दिन तक प्रभु आपको चलाते हुए आया तो कितनी प्रभु की हमें स्तुति आराधना करनी चाहिए, ఎంతగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, कितना डर उसका रखना चाहिए, ఎంతగా మనసును మార్చుకోవాలి. कितने अपने मन को हमें बदलना चाहिए। అసలు దేవుడు ఎందుకు ఆనాటి ప్రజల మధ్య అయినా ఈనాటి ప్రజల మధ్య అయినా ఎందుకు అద్భుత కార్యాలు చేస్తున్నాడు, क्यों परमेश्वर उस समय में और इस समय में भी अद्भुत कार्य करता है, ఎందుకు చేస్తూ ఉంటాడు? क्यों करता है। ఆనాటి ప్రజల మధ్య అయినా ఈలాంటి ప్రజల మధ్య అయినా ఎందుకు చేస్తున్నాడు? उस समय के लोग और जो इस समय के लोग हैं उनके बीच में अद्भुत कार्य क्यों करता है। ఆయన దేవుడు కాబట్టి చేస్తున్నాడు అంటామా? हम ये कहेंगे क्या वो परमेश्वर है इसलिए करता है, లేక నేను చాలా మంచి విశ్వాసిని కాబట్టి చేస్తున్నాడు అంటామా? मैं अच्छा विश्वासी हूं इसलिए मेरे जीवन में अद्भुत कार्य कर నా रहा है करके बोलते విశ్వాసం हैं क्या? దేవు ద్వారా ఇదిగో నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని నా విశ్వాసం గొప్పది కాబట్టి చేశాడు అన్నావా? जैसे प्रभु ने कहा देखो तेरे विश्वास ने ही तुझे चंगा किया तो इसका मतलब मेरा विश्वास बहुत बड़ा है करके सोच रहे हैं లేక क्या? చనిపోయిన వాళ్ళందు ఆ బాధల్లో పడిపోయిన వాళ్ళందరూ కూడా మూర్ఖులు చెడ్డవారు కాబట్టి నేను మంచి వాళ్ళని నీతిపరుని అందుకే నన్ను సజీవ లెక్కలో ఉంచాడని చెప్దామా? या आप ऐसा सोच रहे हैं कि जितने लोग मर गए वो सब बुरे लोग हैं, मूर्ख लोग हैं, मैं बहुत अच्छा हूँ, मैं बहुत धर्मी हूँ इसलिए जीवित हूँ। ఎందుకు చేసినట్లు? क्यों ऐसा अद्भुत कार्य प्रभु ने ఎందుకు किया? ఆ దినాల్లో ఇజ్రాయెల్ కాలంలో దేవుడు కార్యాలు చేసినట్లు? क्यों उन दिनों में जैसे प्रभु ने इजरायलियों के जीवन में अद्भुत कार्य किया वैसे हमारे जीवन में किया? నేను నీకు తెలియపరుస్తున్నాను, నాలాంటి దేవుడికి ఎవరూ లేరు, నేనే దేవుడిని ఎందుకు తెలియపరుస్తున్నాడు? मैं ही सच्चा परमेश्वर, मेरे अलावा और कोई नहीं है करके क्यों बताता है? నీ జీవితంలో కూడా ఎందుకు దేవుడు కార్యాలు చేశాడు? क्यों आपके जीवन में भी परमेश्वर ने कार्य किए? ఒకసారి ఆలోచన చేస్తే एक बार अगर हम सोचे तो ఇక్కడ 3 విషయాలు జ్ఞాపకానికి వస్తున్నాయి. यहाँ 3 बातें याद आती हैं। ఒకటి, एक, మన జీవితంలో కానీ ఆనాటి ప్రజల జీవితంలో కానీ కార్యాలు చేసింది ఎందుకంటే దేవుని జ్ఞానం కలిగి ఉండాలనే దానికోసం. हमारे जीवन में या उस समय भी अद्भुत कार्य क्यों करा था परमेश्वर ने? परमेश्वर का ज्ञान हमारे जीवन में कितना जरूरी है दिखाने के लिए। రెండవదిగా दूसरा, ఆయన క్రమశిక్షణ కోసం చేశాడు, ఆయన క్రమశిక్షణలో మనం పెరగాలని. उसके नियम के अनुसार हमें बढ़ना है ये सिखाने के लिए उसने किया। మూడవదిగా तीसरा, ఆయన ప్రేమను ప్రదర్శించడానికి, దేవుడు తన ప్రేమను కనుపరచడానికి చేశాడు. परमेश्वर ने अपने प्यार को प्रकट करने के लिए किया है। ఎందుకు చేశాడు? क्यों किया? నువ్వు నేను అనుకున్నట్లుగా కాదు, అందుకు కాదు చేసింది. आप और मैं जैसा सोचते हैं इसलिए नहीं किया प्रभु ने। మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. फिर से एक बार देखेंगे, ఆయన జ్ఞానం కలిగి ఉండటం కోసం, उसका ज्ञान होने के लिए అలాగే ఆయన క్రమశిక్షణలో మనం పెరగటం और కోసం, उसी का नियम के अनुसार बढ़ते रहने के लिए, ఆయన ప్రేమ మన పట్ల ప్రదర్శించటం కోసం దేవుడు ఆ అద్భుత కార్యాలు చేశాడు. अपने प्यार को हमारे ऊपर प्रकट करने के लिए परमेश्वर ने उस समय अद्भुत कार्य किया। అయితే ఆయన అంటే వీటి అద్భుత కార్యాలన్నిటి వెనక ఆయన ఉద్దేశం ఏమైంది? इन सारे अद्भुत कार्यों के पीछे उसका उद्देश्य क्या था? దేవుడు అంటే ఎవరో ఏంటో సరైన గ్రహింపు కలిగి ఉండాలనేది మొదటి ఉద్దేశం. सबसे पहला उद्देश्य ये था कि सब जान सके परमेश्वर कौन है, क्या है, पहचान सके। తెలుసుకున్నంత మాత్రమే కాకుండా सिर्फ जानना पहचानना ही नहीं, ఆయన చెప్పిన మార్గం అంటున్నాడు కదా, నా మార్గాల్లో నడుచుకో. जैसे उसका मार्ग है, जैसे वो कहता है कि मेरे मार्ग में चलो, అంటే ఆయన క్రమశిక్షణలో ఆయన ఎలా ఉండమంటే అలా ఉండేదాని కోసం చేశాడు మన उसके జీవితాల్లో. नियम के अनुसार चले, जैसा वो कहता है रहो वैसा रहे, ऐसा जीने के लिए ही किया है प्रभु ने। అంత మాత్రమే కాకుండా इतना ही नहीं, ఆయన ప్రేమ అంటే ఏంటో తెలుసుకో అనే దాని కోసం उसका చేస్తున్నాడు. प्यार क्या है हम जान सके, इसलिए भी उसने ये अद्भुत कार्य किए हैं। మరి ఈ 3 విషయాలు మన జీవితాల్లో ఉన్నాయా? क्या ये 3 विषय हमारे जीवन में है? రెండు జ్ఞానం గురించి, ఆయన జ్ఞానం గురించి తెలుసుకునే కొన్ని విషయాల గురించి ఆలోచించేద్దాం. उसके ज्ञान के बारे में कुछ बातें हैं, उसको एक बार देखेंगे। ఏమంటున్నాడు? ఆయన జ్ఞానం అంటే ఆయన గురించి తెలుసుకోవడానికి దేవుడు కార్యాలు చేశానని చెప్తున్నాడు. कहता है कि मेरे बारे में जानने के लिए ही मैंने तुम्हारे जीवन में अद्भुत कार्य किए हैं। అది చూడండి, एक बार देखेंगे నిర్గమకాండము निर्गमन की पुस्तक 8వ అధ్యాయము 8वां अध्याय 10వ వచనం చూద్దాం. 10वें वचन को देखेंगे। 8 10వ వచనం. 8वां अध्याय 10वां वचन। అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. ఏమంటున్నాడు? उसने कहा
कल उसने कहा तेरे वचन के अनुसार होगा, जिससे तुझे यह ज्ञात हो जाए कि हमारे परमेश्वर यहोवा के तुल्य कोई दूसरा नहीं है। మోషే అంటున్నాడు అక్కడ ఫరోతో, मूसा कहता है फिरौन से, ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ కార్యాలు ये कार्य क्यों हो रहे हैं? మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరు లేరు అని నీవు తెలుసుకోవాలని. हमारे जैसा परमेश्वर और कोई नहीं है, जान सको इसलिए। నీ జీవితంలో కూడా ఎందుకు జరుగుతున్నాయి आपके जीवन में भी क्यों हो रहा है? అంటే ఈ దేవుడే దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవటం కోసం. आप सही रूप से ये जान पाओ कि इसके अलावा कोई और परमेश्वर है ही नहीं। అలాగే 9:14 కూడా చూస్తే, इसी तरह निर्गमन 9वां अध्याय 14 वचन में हम देखेंगे, సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకోవాలని నేను ఈ విధంగా చేస్తున్నానని చెప్తున్నాడు. नहीं तो अब की बार मैं तुझ पर तेरे कर्मचारियों की प्रजा सब प्रकार की विपत्ति डालूंगा, जिससे तू जान ले कि तेरी सारी पृथ्वी में मेरे तुल्य कोई दूसरा है ही नहीं। ఎందుకు చేస్తున్నాడంట? क्यों करता है? ఇక్కడ అంటున్నాడు, దేవుడైన యెహోవా మోషేతో అంటున్నాడు, यहाँ परमेश्वर मूसा से कहता है, సమస్త భూమిలో నా వంటి వారు ఎవ్వరూ లేరని నువ్వు తెలుసుకోవాలి. सारी पृथ्वी पर मेरे तुल्य कोई दूसरा नहीं है करके आप सबको जानना है। అంటే मतलब నీ జీవితంలో అద్భుత కార్యం జరిగినాయి, आपके जीवन में अद्भुत कार्य हुए, చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతున్న నీ దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు నిన్ను. आप मृत्यु के ओर जाते जा रहे थे, तड़प रहे थे, उस वहां से आपको बचा के लेके आया। నువ్వు చాలా ఇబ్బందులు సమస్యల్లో ఉన్నప్పుడు నువ్వు ఆ సమస్య నుండి దేవుడు నిన్ను బయటికి बहुत తీసుకొచ్చాడు. सारे दुखों में, परेशानियों में आप फंसे हुए थे, उससे बाहर प्रभु लेके आया। ఆ సమయంలో నువ్వేం చేయాలి? तो अब आपको क्या करना चाहिए था? సమస్త భూమిలో ఆయన వంటి వారు ఎవరు లేరనేది నువ్వు తెలుసుకుని ఉండాలా. उस समय आपको ये पता चलना चाहिए था कि सारी पृथ्वी में परमेश्वर के अलावा कोई है ही नहीं। ఎలాగ తెలుస్తుంది? कैसे पता चलेगा? అంతకుముందే చదువుకున్న ద్వితీయోపదేశ కాండములో पहले ही हमने पढ़ा व्यवस्था विवरण में, ఆయన గురించి వినాలా. उसके बारे में पहले सुनना है। విన్నాం కదా, सुना है ना? ఆయన గురించి వినాలి. उसके बारे में सुनना है। ఆయన గురించి వినాలంటే ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చోవాలి. उसके बारे में सुनना है तो उसके सम्मुख आके बैठना है, అప్పుడు ఆయన సంగతులు మనతో పంచుకుంటాడు. तो अपनी बातें हमारे साथ बांटेगा। ఇప్పుడు మనతో పంచుకుంటున్నాడు కదా. अभी वो हमसे बांट रहा है ना? ఎందుకు అద్భుత కార్యాలు చేశాడట? क्यों उसने अद्भुत कार्य किए बता रहा है? ఆయన తెలుసుకోవాలి. జ్ఞానం అంటే ఏంటంటే దేవుని తెలుసుకోవటమే జ్ఞానం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. परमेश्वर के बारे में जानना है, परमेश्वर का डर भय रखना ही ज्ञान है। ఆ జ్ఞానం గురించి తెలుసుకోవటానికి उस ज्ञान के बारे में जानने के लिए అన్ని జ్ఞానాలకు మించిన జ్ఞానం ఏంటి? सब ज्ञानों से बढ़कर क्या ज्ञान है? ఈ రోజుల్లో ప్రపంచంలో అనేక ఎంతో టెక్నాలజీ సంపాదించి మనిషి జ్ఞానవంతుడు అయిపోయిన అనుకుంటున్నాడు. आजकल के जमाने में बहुत सारी टेक्नोलॉजी को जानकर इंसान सोच रहा है मैं बहुत ज्ञानवान हो गया हूँ। కావలసిన వాటిని ఇట చిటికేస్తే తెప్పించుకుంటూ మనిషి జ్ఞానం ఎంత పెరిగిపోయిందో అనుకుంటున్నాడు. चुटकी बजाते ही सब कुछ हो रहा है, इंसान सोच रहा है मैं बहुत ज्ञानवान हो गया हूँ। కనపడకుండా ఉన్న దూర ఆ గ్రహాల మీదకి వెళ్ళి మనిషి నేను ఎంతో జ్ఞానం సంపాదించుకున్నాను जो అనుకుంటున్నాడు. दिखाई भी नहीं देता उन दूर ग्रहों पर इंसान जा रहा है और सोच रहा है मैं बहुत ही ज्ञानवान हो गया हूँ। లేక మనిషిని ఆ లోపల బయట కూడా చూడగలిగే యంత్రాలను కనిపెట్టి నేను ఎంతో జ్ఞానం సంపాదించుకున్నాను అనుకుంటున్నాడు మనిషి. इंसान ने ऐसे यंत्रों की खोज की जिससे इंसान की अंदर की बातों को भी और जो नहीं है उन चीजों को भी जानने के लिए मौका मिला। इसको सोचकर वो सोचता है मैं ज्ञानवान हो गया हूँ। కానీ లోకములో ఉన్నదంతా కూడా గతించిపోతుందని వాక్యం సెలవిస్తుంది. लेकिन वचन कहता है संसार और संसार में की जितनी भी चीजें हैं वो सब चली जाती रहेंगी। అంటే నశించిపోయే దాని గురించి తెలుసుకోవటం జ్ఞానం కానే కాదు. जो नाश होने वाली हैं, जो जाती रहेंगी, उनके बारे में जानना खोज करना ज्ञान ही नहीं है। నిత్యమైన దేవుని గురించి, నిత్యము నిలిచి ఉండే దేవుని గురించి, ఇక సజీవంగా ఉన్న దేవుని గురించి తెలుసుకోవటం జ్ఞానం. जो जीवित परमेश्वर है, सदा काल तक बना रहने वाला है, ऐसे परमेश्वर के बारे में जानना ही ज्ञान है। ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా ప్రతిదీ నశించిపోతుంది, సృష్టిలో ప్రతిదీ. क्योंकि सृष्टि में जो कुछ है वो सबका नाश होने वाला है, కానీ ఈ సృష్టికర్త మాత్రం నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ నిరంతరం ఒకే రీతిగా ఉండేది. लेकिन सृष्टिकर्ता आज और कल युगान युग एक जैसा रहने वाला है। మరి ఆయన గురించి తెలుసుకోవటం జ్ఞానం కాదు? तो क्या उसके बारे में जानना ज्ञान नहीं है? ఇంత గొప్ప దేవుని గురించి తెలుసుకోవటం జ్ఞానం కాదు? ऐसे महान परमेश्वर के बारे में जानना ज्ञान नहीं है? ఎంతో మంది దేవుళ్ళు ఈ దినాల్లో దేవుడు అంటే ఎవరో తెలియక దేవుడిని తెలుసుకోవాలని ఆత్రంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. कितने लोग अपने ज्ञान के द्वारा परमेश्वर कौन है नहीं जान पाते और खोज करते रहते हैं कि ढूंढना है परमेश्वर को। చెట్టుల్లో పుట్టల్లో రాయిల్లో రప్పల్లో నదుల్లో సముద్రాల్లో ఆకాశంలో భూమిలో చావళ్ళు ఎతకని చూడని స్థలం అంటూ లేదు, అన్ని చోట్ల దేవుడు ఉన్నాడని ఎతుకుతున్నారు. पेड़ में, मिट्टी में, पहाड़ों में, जहां जाए वहां पे, पानी में, समुद्र में, हर जगह परमेश्वर की खोज कर रहे हैं। గుహల్లో కూడా ఎతుకుతున్నారు దేవుడు. गुफाओं में भी ढूंढ रहे हैं, కొండల మీద ఎతుకుతున్నారు. पहाड़ों पर भी ढूंढ रहे हैं। అయితే దేవుడి గురించిన జ్ఞానం వాళ్ళకి కలుగుతుందా? तो क्या परमेश्वर का ज्ञान उन्हें मिल रहा है? అయితే నీకు దొరికింది
आपको मिला, నువ్వెంత శ్రేష్ఠుడివి, आप कितने श्रेष्ठ हो, నువ్వు నిజ సత్యదేవుని దగ్గరికి వచ్చావు, आप सच्चे परमेश्वर के पास आ गए, ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన దగ్గరికి వచ్చావు, మంచిది. उसने जो अद्भुत कार्य किया उसको जानकर आप उसके पास आ गए, बहुत अच्छी बात है। అయితే लेकिन ఆయన నీ జీవితంలో కార్యాలు చేయగలగటానికి కలిగిన ప్రథమ ఉద్దేశం ఏందో అది తెలుసుకో. सबसे पहले ये जानो कि उसने आपके जीवन में क्यों अद्भुत कार्य किया। ఇంత ముందే చెప్పుకున్నాం, हमने पहले ही మనం सुना గొప్ప వాళ్ళమని మంచి వాళ్ళమని చేయలేదు, हम महान हैं, हम बड़े अच्छे लोग हैं इसलिए नहीं किया है। మనం ఇంకా పాపులమై ఉండగానే మన కోసం యేసయ్యను సిలువేయించాడనే విషయం మనకు తెలుసు. हमको पता है जब हम पापी ही थे तभी यीशु मसीह को हमारे खातिर क्रूस पर चढ़ाया गया। అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, इसलिए यहाँ क्या कहता है, ఆ దేవుడైన యెహోవా వంటి వారు ఎవరు లేరు నీవు తెలుసుకోవాలా ఆయన చేసిన కార్యాలను బట్టి. सारी पृथ्वी में ऐसा और कोई नहीं है करके आपको जानना है। చాలా మంది నాకు దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు అంటారు గాని, बहुत से लोग परमेश्वर ने मेरे जीवन में बहुत से अद्भुत कार्य किए हैं करके बोलते तो हैं, ఆ దేవుడు ఈ దేవుడు అనే ఆలోచన మాటలే పలుకుతారు గాని, ये परमेश्वर ऐसा परमेश्वर करके बोलते तो हैं, నా దేవుడు నిజ దేవుడు అని ये చెప్పలేకపోతుంటారు. मेरा परमेश्वर है, सच्चा परमेश्वर है करके बता ही नहीं पाते, అంటే హృదయం నుండి నమ్మలేకపోతూ ఉంటారు. मतलब हृदय में ही विश्वास नहीं है उनके। అందుకే ఇంకా చూడండి, और देखिए, అందుకే అంటున్నాడు నువ్వు తెలుసుకుంటాం వరకే కాకుండా, आप जानो यहीं तक मत रहो। యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చూస్తే, यशायाह की पुस्तक 43 अध्याय 12 से लेकर 13 तक देखेंगे। ఇక్కడ 10 నుంచి 12 వరకు 10 నుంచి 12 వరకు చూస్తే, 10 से 12 तक देखेंगे। మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించునట్లు అంటున్నాడు. तुम मेरे बारे में समझकर मेरी प्रतीति करो और जान लो कि मैं वही हूँ। అంటే మనం తెలుసుకున్నంత మాత్రమే కాదు, हम सिर्फ जान के रहे ऐसा ही नहीं దేవుడు గొప్పవాడు అని తెలుసుకున్నంత వరకే కాదు, कि इतना जान लिया कि परमेश्वर महान है बस काफी है, ऐसा नहीं है। లేక ఇంకా అదుగా ఇక్కడ అన్నాడు నన్ను తెలుసుకోవాలంట, నమ్మాలంట, గ్రహించాలట. समझना है और प्रतीति करना है और जान भी लेना है उसके बारे में। ఏం చేయాలా? क्या करना है? ఆయన తెలుసుకోవటం మట్టుకే కాకుండా उसके बारे में जानना ही नहीं, ఆయన దేవుడు అని నమ్మాలి. वही परमेश्वर है करके समझना है। దేవుడు అంటే ఉన్నవాడు అనువాడు, परमेश्वर मतलब जो है सो है, అంటే అక్కడే అర్థమవుతుంది మిగిలిందంతా ఉండదు పోయేది అని. मतलब वहीं पे समझ में आता है और कुछ नहीं रहेगा, सब कुछ चला जाएगा। ఈ భూమిలో సృష్టములో కనబడేదంతా కూడా इस పోయేది. पृथ्वी में, इस सृष्टि में जो कुछ हमें दिखाई देता है वो नहीं रहेगा, एक అంటే ना एक दिन खत्म हो जाएगा। అంటే ఉండేది కాదు, పోయేదే. ना रहने वाला टिकने वाला नहीं है, सब कुछ संसार में కానీ जाने దేవుడు वाला ही అంటే है। ఏంటి? लेकिन परमेश्वर मतलब क्या है? ఉన్నవాడు जो है, అంటే ఎప్పుడు ఉండేవాడు, जो सदा रहने वाला है, ఆయన్ని నమ్మాలి, उस पर ही विश्वास हमें करना चाहिए, ఆయన మీద నమ్మిక ఉంచాలి. उस पर भरोसा रखना चाहिए। అంత మాత్రమే కాకుండా గ్రహించాలి, అంటే ఇతను- ఆయన గురించిన పూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి. इतना ही नहीं, उसके विषय में समझना है, हर तरह का ज्ञान उसके विषय में हमें रखना चाहिए। అలాగే 44వ అధ్యాయం యెషయా గ్రంథం 6 నుంచి 8లో కూడా చూస్తే, इसी तरह 44 यशायाह की पुस्तक 6 ఆరు से నుంచి लेकर 8 ఎనిమిది- देखें, అక్కడ కూడా అంటున్నాడు, यहाँ पे भी कहता है, నేను ఇక్కడ మధ్యలో మన కొన్ని విషయాలు మాట చూసుకుందాము. నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. बीच में इसके वचन को ले लेंगे, मैं सबसे पहला हूँ और मैं ही अंत तक रहूंगा, मुझे छोड़ कोई और परमेश्वर है ही नहीं। 7లో అంటున్నాడు, ఆదిలో ఉన్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు. 7वें वचन में कहता है, जब से मैंने प्राचीन काल में मनुष्यों को ठहराया तब से कौन हुआ जो मेरे समान उसको प्रचार करे। అట్టివాడు ఎక్కడైనా ఉన్నాడా? क्या ऐसा कोई व्यक्ति है? ఉంటే నాకు తెలియపరచు, तो मुझे बताओ, ఆ సంగతి నాకు ప్రచురించాలి. वो बातें मुझे प्रकट करनी है। చూడండి ఎంత గొప్పగా సవాల్ చేసే దేవుడు మనకు తెలుకోయాడు. హల్లెలూయా. कितना महान रीति से सवाल करता है, देखिए, हालेलुया। ఆదిలోనున్న జనము నియమించింది మొదలుకొని ఇట్టి విధంగా దేవుడు నేను అని స్పష్టపరిచి లోకానికి తనకు తాను కనపరుచుకున్న దేవుడు ఎవడైనా ఉన్నాడా అంటున్నాడు. आदि से, प्राचीन समय से लेकर अभी तक मैं ही सच्चा परमेश्वर हूँ करके किस अद्भुत कार्यों के द्वारा परमेश्वर ने प्रकट किया है, ऐसा कोई और है क्या करके पूछता है। ఎంతో మంది దేవతలు దేవుళ్ళు కలిగిన దేశంగా మన దేశం ఉంది. हमारा देश बहुत सारे देवी देवता और परमेश्वर को पूछता है, ఆయనే దేవుడు అని స్పష్టం చేయగలిగిన ఆధారాలు ఏమీ లేవు. वो सारे ही सच्चे परमेश्वर है करके स्पष्ट रूप से बताने वाले सबूत है ही नहीं। కానీ నువ్వు నన్ను ప్రపంచాలంతా ఎరిగి నమ్ముతున్న దేవుడు ఏకైక నిజ దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకు దేవునికి స్తోత్రం. आप और मैं और पूरी दुनिया में जो जानते हैं कि सच्चा परमेश्वर एक ही है, उसके बारे में हम भी जानते हैं, इसलिए प्रभु का धन्यवाद करते हैं। ఆయన ఎంతగా తెలియపరుచుకున్నాడో చూడండి. ప్రపంచాల్లో ఎక్కడ చూసినా నిజ దేవుని గురించిన గానము, కీర్తనలు, సందేశాలు, పుస్తకాలు, ఓ నిజ దేవుని గురించిన చర్చ. देखो, इसने अपने बारे में कितना अद्भुत रीति से प्रकट किया कि पूरी पृथ्वी में ही उसके बारे में गीत, उसके बारे में किताबें, उसके बारे में ही बताया जाता है। అందుకే ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. कितना महान परमेश्वर है हमारे संग, అయితే ఎంత భయభక్తులు మనం కలిగి ఉండాలి. कितना डर हमारे अंदर होना ఆయన चाहिए। చేసిన మేళ్ల బట్టి ఎంతగా హృదయం మార్పు చెందాలి. उसने जो उपकार किया है उसके द्वारा हमारे हृदय में कितना बदलाव आना चाहिए। అందుకే ఇంకా ఇక్కడే చూద్దాం. 45వ అధ్యాయం యెషయా గ్రంథం 5 నుంచి 7వ వచనంలో కూడా చూద్దాం. 45वां अध्याय यशायाह की
पुस्तक 5 से लेकर 7वें वचन तक देखेंगे। ఇక్కడ నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను స్థిరపరిచితిని. హల్లెలూయా. मैं यहोवा हूँ और दूसरा कोई नहीं, मुझे छोड़ और कोई परमेश्वर नहीं। यद्यपि तू मुझे नहीं जानता तो भी मैं तेरी कमर कसूंगा, जिससे उदयाचल से लेकर अस्ताचल तक लोग जान ले कि मुझ बिना कोई है ही नहीं। मैं यहोवा हूँ और दूसरा कोई नहीं है। ఇక్కడ 6వ వచనంలో 3వ లైన్లో తెలుగులో చాలా చక్కగా రాయబడి ఉంది. 6वें वचन में तो तेलुगु में बहुत अच्छे से लिखा हुआ है, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను స్థిరపరిచి సిద్ధపరిచితిని. तुम मुझे जानते भी नहीं थे लेकिन मैंने फिर भी तुमको तैयार करके रखा। ఎంత గొప్ప విషయం. ఆలోచన చేస్తే మన వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. कितनी महान बात है, इसके बारे में सोचे तो हमारे रोंगटे खड़े हो जाते हैं। ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు కూడా దేవుడు నేనే అని జనములు ఎవరికి తెలియదు. ఆయన నిజ దేవుడు, మన నమ్ముకుని ఆరాధిస్తున్న యెహోవా దేవుడు, యేసయ్య నిజ దేవుడని మనకు తెలియపరిచే దాకా కూడా మనల్ని సిద్ధపరిచి ఉంచాడే. ఈ రక్షణ మన కోసం అది నిజంగా ఎంత గొప్పది. उस छोर से लेकर इस छोर तक मैं ही सच्चा परमेश्वर हूँ करके जानने के लिए हमारे लिए जो उद्धार को परमेश्वर ने बचाए रखा है ना, कितनी महान बात है। ఏమంటాడు? నీవు నన్ను ఎరగకుండినప్పటికీ. तुम मुझे जानते भी नहीं थे మనం तो ఆయన भी, ఆయన గురించి ఎతికిన వారం కాదు, తెలుసుకోవాలని ఆశ పెరిగిన వారం కాదు, కానీ మనం ఎరగపోయినప్పటికీ కూడా ఆయన గురించి తెలుసుకునే సిద్ధపాటును మన కోసం సిద్ధపరిచి ఉంచిన దేవునికి స్తోత్రం. हम उसके बारे में जानते भी नहीं, उसके बारे में जानना है करके आशा भी नहीं, फिर भी हम उसे जाने करके हमारे लिए जो सब कुछ तैयार करके रखा है, इसलिए प्रभु का धन्यवाद करते हैं। అందుకే నీ పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో తలంచుకో. इसलिए आपके जीवन में कितने महान कार्य किए हैं उनको याद रखो। అందుకే ఎందుకు చేస్తూ వచ్చాడో కూడా అది మనం ఈ దినాన్ని ఎందుకే జ్ఞాపకం చేసుకుంటున్నాం. क्यों वो अद्भुत कार्य करता हुआ आया, आज के दिन उस बात को भी हम याद करते हुए आ रहे हैं। అయితే తెలుసుకోన్నాం, हमने जान लिया, నమ్మాలి అని చెప్తున్నాడు, वो कहता है उन बातों पर विश्वास करो, గ్రహించు అని చెప్తున్నాడు. उसको समझो करके कहता है, మనం గ్రహింపు కలగటానికి మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ सही रीति से समझ सके इसलिए वचन के द्वारा सावधान कर रहा మనం है। ఎరగనప్పటికి కూడా మనల్ని సిద్ధపరిచి ఉంచాడంట. हम उसको ఎంత గొప్ప जानते भी దేవుడు. नहीं, फिर भी हमारे लिए सब कुछ उसने तैयार करके रखा, कितनी महान बात है। రెండో విషయం క్రమశిక్షణ. दूसरा नियम के అంటే अनुसार ఒకటి चलना, ఆయన గురించి తెలుసుకోవటం, జ్ఞానం గురించి తెలుసుకున్నాం. मतलब इस पहला उसके ज्ञान के बारे में जानना है, उसके बारे में जानना ही ज्ञान है करके हमने जाना। రెండోది క్రమశిక్షణ కోసం చేస్తాడట దేవుడు మన नियम జీవితాల से हमें కార్యం. चलाने के लिए ही हमारे जीवन में प्रभु कार्य करता है करके हमने जाना। ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. व्यवस्था विवरण 4 अध्याय 36वां वचन देखेंगे। మనకు ఈ దేవుడు అద్భుతాల కార్యాలు చేసినప్పుడు, తలంచుకున్నప్పుడు క్రమశిక్షణ కూడా మనకు రావాలి అని హెచ్చరిస్తున్నాడు. परमेश्वर के अद्भुत कार्यों को जब हम याद करते हैं, हमारे अंदर नियम भी होना चाहिए कि उसी नियम के अनुसार हम चल सके प्रभु में। 4:36 4:36 व्यवस्था ఆయన विवरण। ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించెను, భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. आकाश में से उसने तुझे अपनी वाणी सुनाई कि तुझे शिक्षा दे, और पृथ्वी पर उसने तुझे अपनी बड़ी आग दिखाई और उसके वचन आग के बीच में से आते हुए तुझे सुनाई पड़े। దానికంటే ముందు కొంచెం నేను ఇక్కడ వదిలేశాను. ఇక్కడ చూడండి, నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరం వినిపించెను. तुझे सिखाने के लिए, सुनाने के लिए ही आकाश से उसने अपनी वाणी सुनाई। ఎందుకు దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు ఈ దినాన మనతో? क्यों आज के दिन हमसे बातें करते हुए आ रहा है ఈ प्रभु? మాటలు మనకు బోధించాలని, మనల్ని హెచ్చరించాలని, మనల్ని స్థిరపరచాలని इन మాట్లాడుతున్నాడు. बातों को हमारे पर प्रकट करने के लिए, हमें सावधान करने के लिए, हमें सिखाने के लिए बता रहा ఆనాడు है। ఇజ్రాయెల్ కాలంలో అయితే వాళ్ళతోనైతే మేఘంలో నుండి మాట్లాడాడు, इस्राएलियों के जमाने में तो बादल से बात किया था परमेश्वर ने, అలాగే अग्नि స్తంభంలో నుండి మాట్లాడాడు, आग के खंभे में से होकर बातें किया था, అలాగే ఆ పొగలో నుండి మాట్లాడాడు దేవుడు. उसी तरह उस जलती हुई झाड़ी के धुएं में से बात किया था। అయితే ఇప్పుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, तो हमसे आज क्यों बातें करता है? కొన్ని విషయాలు మనకు బోధించాలని మాట్లాడుతున్నాడు. कुछ बातों को हमारे ऊपर वो प्रकट करने के लिए हमसे बातें करता है, అంటే మనకు సందేశం ఇవ్వాలని, मतलब हमें संदेश देने के लिए, అందుకే మనతో మాట్లాడుతున్నాడు. इसलिए हमसे बातें करता है। ఎలాగ మళ్ళీ ఇక్కడే చూడండి, 8వ అధ్యాయము 5వ వచనం ద్వితీయోపదేశ కాండము. व्यवस्था विवरण 8वां अध्याय 5वें वचन में देखेंगे। బోధించాలని మాట్లాడుతున్నాడు మనకి. यहाँ पे प्रचार करो करके बताता है। విన్నప్పుడు మనం ఏం చేయాలా? जब हम सुनते हैं तो क्या करना चाहिए? వినటం అంటే అర్థం ఏంటి? सुनना मतलब क्या है? యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సందేశం చెప్పారు. यीशु मसीह ने भी संदेश दिए, ఏమని, ఒక ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. बताया कि एक व्यक्ति के 2 बेटे थे। ముందు ఆయన అడిగితే నేను పోనన్నాడు. पहले वाले को कहा जा, तो वो नहीं गया। ఆయన వెళ్తలేదు కదా అని రెండో ఆయన చెప్పాడు. वो नहीं जा रहा करके दूसरे से कहा। రెండోవాడు వెళ్తానన్నాడు కానీ వెళ్ళలేదు. दूसरा वाले ने कहा मैं जाऊंगा लेकिन नहीं गया। కానీ మొదటి వాడు మనసు మార్చుకుని వెళ్ళాడు. लेकिन पहले वाले ने जिसने मना किया था मन అయితే बदल कर चला వీళ్ళిద్దరిలో गया। ఎవరు విన్నట్టు లెక్క? तो इन दोनों में से किसने बात सुनी? ఎవరైతే మనసు మార్చుకుని వెళ్ళారో వాళ్లే విన్నారు. जिन्होंने मन फिराया और चला गया वही अच्छा व्यक्ति అంటే है, ఆయన वही
इसलिए सुना है। మనకు బోధించినప్పుడు మనం ఆయన బోధ కిందకు వచ్చి మన ఉద్దేశాన్ని మన తలంపులు వదిలిపెడితేనే మనం ఆయన బోధన విన్నట్టు. जब हम उसका उपदेश सुनते हैं तो अपनी इच्छाओं को, अपने सोच को, विचारों को बगल में रखकर उसके अनुसार चलेंगे तो उसका उपदेश सुनने वाले रहते हैं हम। ఇంకా 8:5లో చూస్తే उसी तरह 8वां अध्याय 5वें वचन में देखें, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకుని. फिर अपने मन में यह तो विचार कर कि जैसा कोई अपने बेटे को ताड़ना देता है वैसे ही तेरा परमेश्वर यहोवा तुझको ताड़ना देता है। అలాగే 6వ వచనంలో ఆయన మార్గాల్లో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. 6वां वचन, इसलिए अपने परमेश्वर यहोवा की आज्ञाओं का पालन करते हुए उसके मार्गों पर चलना और उसका भय मानते रहना। అలా ఉన్నప్పుడు ऐसे रहेंगे तो నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అంటున్నాడు 7వ వచనంలో. 7वें वचन में कहता है कि अच्छे देश में तुझे लेके जाएगा। అంటే मतलब ఆయన మనకు బోధించాడు, उसने हमें उपदेश दिया, సందేశం అందిస్తున్నాడు. अपना संदेश दे रहा है, ఒకటే ఒక సందేశం, एक ही संदेश, నేను పరిశుద్ధుడిని మీరు పరిశుద్ధులుగా ఉండండి. मैं पवित्र हूँ तुम भी पवित्र रहो। ఆ పవిత్రత మనం కలిగి ఉండాలి. ऐसा पवित्र जीवन हमारे अंदर होना ఇప్పుడైతే चाहिए। ముందు మనం దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నాం, सबसे पहले परमेश्वर कौन है हमने जान लिया, ఆయన శక్తి ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి, ఎలా ప్రకటించుకున్నాడో తెలుసుకున్నాం. उसकी शक्ति क्या है, उसके सामर्थ्य क्या है, उसने कैसे हमारे ऊपर अपने आप को प्रकट किया, उसको जान लिया। ఇప్పుడు మనకు క్రమశిక్షణ కోసం కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడని వింటున్నాం. हमें नियम के अनुसार चलाने के लिए भी हमारे जीवन में अद्भुत कार्य कर रहा है करके जान ఆ लिया। క్రమశిక్షణలో లేకపోతే वो नियम के अनुसार चलना नहीं है तो ఒకడు కుమారుడు గద్దించి ఎట్లా శిక్షిస్తాడో అలా శిక్షిస్తాడు. जैसे कोई अपने बेटे को ताड़ना देता है वैसे प्रभु भी हमें ताड़ना देगा करके कहता है। అందుకని ఆయన మార్గంలో నడుచుకోవాలి, భయభక్తులతో ఆయన ఆజ్ఞలను గైకొనాలి. इसलिए उसके मार्गों पर चलना है, उसका भय से उसकी आज्ञाओं को मानते रहना चाहिए। అలా భయభక్తులతో నడుచుకున్న వారిని కానాను తోడుకుని వెళ్ళాడు जिस దేవుడు. तरह उसका डर रखकर चल रहे थे ऐसे इजरायलियों को कनान देश लेके गया परमेश्वर। ఈనాడు మనం భయభక్తులతో నడుచుకుంటే మనల్ని కూడా పరమ కానాను చేరుస్తాడు. आज के दिन प्रभु का डर भय रखकर हम जिएंगे तो हमें भी एक दिन वो कनान देश लेके जाएगा, स्वर्ग जो है। అలాగే అందుకే అంటున్నాడు, మనల్ని మాత్రం విడిచిపెట్టాడంట మనం లోబడకపోతే, మాట వినకపోతే. यदि हम नहीं सुनेंगे उसकी बात, उसकी बातों में नहीं झुकेंगे तो हमें छोड़ेगा नहीं। అందుకే 2 సమూయేలు గ్రంథం 7:14లో అంటాడు, इसलिए दूसरा समूएल 7:14 में कहता है, ఏమని, क्या कहता है, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును, అతడు పాపము చేసిన ఎడల నరుల దండములతోను మనుషులకు తగులు దెబ్బలతోను శిక్షింతును. मैं उसका पिता ठहरूंगा, वह मेरा पुत्र ठहरेगा। यदि वह अधर्म करे तो मैं उसे मनुष्यों के योग्य दंड से और आदमियों के योग्य मार से ताड़ना दूंगा। అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి, రోగాల నుంచి, బాధల నుండి, సమస్యల నుండి, ఈ కరోనా నుండి బయట పడ్డామని సంతోషిస్తున్నావేమో. अद्भुत कार्य हो गए, आश्चर्य कार्य मेरे जीवन में हो गए। इस कोरोना के समय में भी प्रभु ने मुझे बचाया, चलो मैं बच गया करके आप सोच रहे होंगे। నువ్వు చెప్పిన ఆయన బోధకు గనక వినకపోతే, यदि जो उपदेश बताया गया है उसको ध्यान से नहीं सुनकर नहीं चलोगे तो ఏం చేస్తాడంట, क्या कहा है इधर, నరుల దండనతోను మనుషులకు తగులు దెబ్బలతో ఇంకా శిక్షిస్తాను అంటున్నాడు. मनुष्यों के योग्य दंड से और आदमी के योग्य मार से ताड़ना दूंगा करके कहता ఎందుకు है। శిక్షిస్తాడంటే, क्यों हमें ऐसे दंड देगा? సామెతలు 3:12 అంటాడు, नीति वचन 3:12 में कहता है, ఇష్టడైన కుమారుణ్ణి తండ్రి గద్దిస్తాడంట ప్రేమించి. जो प्रिय पुत्र है उससे प्यार करके परमेश्वर जो है दंड देता है करके लिखा हुआ మనం है। మన బిడ్డల్ని ఎందుకు గద్దిస్తాం, हम अपने बच्चों को क्यों डांटते వాళ్ళ हैं? మంచి భవిష్యత్తు కోసం. उसका भविष्य अच्छा हो जाए దేవుడు इसलिए। కూడా మనకు మంచి భవిష్యత్తు అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకు మంచి భవిష్యత్తు ఉండాలని हमारा మనకు भविष्य भी గద్దిస్తున్నాడు. अच्छा होने के लिए, मतलब जब हम इस शरीर को छोड़ देंगे तो हमारा भविष्य जो स्वर्ग राज्य में अच्छा होने के लिए प्रभु ने कहा है। కాబట్టి హెబ్రీ 12:16 అంటాడు, इसलिए इब्रानियों 12:16 में कहता है, కాబట్టి ఆయన గద్దించినప్పుడు ఆయన బోధను నువ్వు తృణీకరించొద్దు, విసుకొద్దు అంటున్నాడు. जब वो डांटता है तो उसके उपदेश को आप तिरस्कार मत करो, उससे दूर मत जाओ करके कहता है। ఆయన్ని బట్టి నీ విసుక్కోవద్దు, సడుక్కోవద్దు. उसके विषय में आप कुड़कुड़ाओ मत, बकबक मत करो। అద్భుతాలు చేసినప్పుడు సంతోషించావు, जब उसने अद्भुत कार्य किया तो आपने खुशी मनाई। నువ్వు క్రమశిక్షణలో లేవని నేను సరిచేయాలని చూస్తుంటే నువ్వు విసుక్కోవద్దు. आप नियम में नहीं हो, आपको सुधारने के लिए प्रभु कुछ कार्य कर रहा है तो आप तंग मत आओ। ఎవరినైనా కానీ మనం హెచ్చరించామనుకోండి విశ్వాసుల్ని, अगर किसी विश्वासियों को किसी विषय में हम सावधान करते हैं तो మనందరికి ఒక ఆశ ఉంటది, మనం అందరం కలుసుకున్నాం యానివర్సరీలో. हमारे सबके अंदर एक आशा होती है। हम सब एनिवर्सरी में मिले थे 2 సంవత్సరాల క్రితం చూసాం స్పష్టంగా ఎదురెదురుగా. 2 साल पहले स्पष्ट रूप से एक दूसरे को हमने सामने सामने देखा था। ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కలుసుకున్నాం. फिर 2 साल के बाद अब देख रहे हैं। ఆత్మీయ తల్లిదండ్రులుగా మేము ఎలా చూడాలనుకుంటాం మిమ్మల్ని. हम आत्मिक माता पिता है, आपको किस रूप में देखना चाहते हैं? మంచి మంచి బట్టలు వేసుకుని ఉండాలి, ఇల్లు अच्छे अच्छे कपड़े इनको पहनने हैं, మంచి మంచి సొమ్ములు పెట్టుకుని ఉండాలి, अच्छे अच्छे गहने लगा के रखने हैं మంచి इन्होंने, మంచి అలంకారం వేసుకుని अच्छा ఉండాలి, श्रृंगार इनका होना चाहिए, నల్లగుండా వాళ్ళు ఎర్రగా అయిపోయి ఉండాలి, जो काले थे वो गोरे हो जाने चाहिए, పొట్టుగుండా వాళ్ళు పొడుగ్గా అయిపోయి जो ఉండాలి. गिट्ठे थे वो लंबे हो गए होने चाहिए।
అలాగా ఆలోచిస్తామా? क्या ऐसा सोचेंगे हम? సన్నగుండేవాళ్ళు లావు అవ్వాలి, లావుగుండేవాళ్ళు సన్నగా जो ఉండాలని पतले थे वो ఆలోచిస్తామా? मोटे होने चाहिए, जो मोटे थे वो पतले होने चाहिए करके ऐसा सोचेंगे क्या हम? ఆత్మీయంగా దేవుడు ఈ అద్భుత కాలంలో బ్రతికించాడు మనల్ని కరోనా కాలంలో ఆత్మీయంగా మార్పులు చూడాలని ఆశపడతాం. इस कोरोना के समय में प्रभु ने इतने अद्भुत रीति से बचा के रखा, तो आत्मिक रूप से इनके अंदर उन्नति दिखाई देनी चाहिए करके हम आशा रखते వీళ్ళలో हैं। ఏకత ఉండాలని చూడాలని ఆశపడతాం. सबके अंदर एकता दिखाई देनी है करके आशा ఎవరిలో रखेंगे। విసుగులు ఉండకూడదని ఆశపడతాం. कोई एक दूसरे को देखकर तंग ना आए, ऐसा अच्छा जीवन जिए करके हम ఒకళ్ళు चाहेंगे। ఇంకొకళ్ళు విసిగించే వారిగా ఉండకూడదని एक ఆశపడతాం. दूसरे व्यक्ति को तंग ना करे, परेशान ना करे, अच्छे से रहे करके हम सोचेंगे। మరి దేవుడు కూడా మీ గురించి అలాంటి ఆలోచన చేయడా? तो क्या परमेश्वर आपके बारे में ऐसा नहीं सोचेगा? నువ్వు ఏ విధంగా మార్పు చెందావు ఈ 2 సంవత్సరాల కాలంలో? इन 2 साल के समय में आप किस तरह बदले? నీ కట్టు, నీ వ్యవహారం, నీ మాటల తీరి, నీ ప్రవర్తన, నీ అలంకరణ ఎలా ఉంది? 2 సంవత్సరాల క్రితం ఎలా ఉంది? ఇప్పుడు आपका ఎలా ఉంది? रहन सहन, आपके बातें करने का तरीका है, आपका कपड़े पहनने का तरीका कैसा है? पहले कैसा था, अब कैसा है? బాప్తీసం తీసుకుని ఉన్న వాళ్ళల్లో కూడా అట్లాంటి దౌర్భాగ్యమైన స్థితి చూసి నా కడుపైతే తరుక్కుపోతూ ఉంది. చాలా మంది ఏందమ్మా నీకు అనారోగ్యంగా ఉందని అడుగుతా ఉన్నారు నన్ను. बपतिस्मा लिए हुए लोगों को भी मैंने देखा कि उनके जीवन में बदलावट ही नहीं, पुराना जैसा जीवन और बदतर जीवन हो गया। उनको देखकर मैं तो मन ही मन में बहुत उदास हो गई। बहुत से लोग मुझे देख के कहने लगे, क्या हो, आपकी तबीयत ठीक नहीं है, कि आप कैसे हो करके पूछ रहे थे। చాలా మంది నన్ను అడిగాడు ఏంటి మీ ఆ మొఖంలో ఆ కళ లేదేంటి, ఆ సంతోషం లేదేంటి అని. बहुत से लोग मुझे देख के पूछने लगे कि आपके मुंह पर खुशी नहीं है, बहुत उदास से लग रहे, क्या तबीयत ठीक नहीं है? అరే చిన్న పిల్లలప్పటి నుంచి ప్రభువులో పెంచేమే ఏంటి పెరిగి ఇది ఇలా ఉన్న లోకస్తుల్లాగా ఉన్నారు చూడటానికి. अरे बचपन से इन्हें प्रभु में बढ़ाया, बड़े होने के बाद ये क्यों इनके अंदर संसारिक जीवन दिखाई दे रहा है? దేవుడనే నోటి మాట నుంచి మాట రాకపోతే గనుక ఈ లోకస్తులకును సంఘస్థులకి తేడా లేదన్నట్టుగా ఉన్నారు. अगर मुंह से सिर्फ परमेश्वर की बात निकल रही है, अगर वो बात भी नहीं निकले तो सिर्फ ऐसा लगेगा कि संसार के लोग ही यहीं पे हैं, कोई बदलावट नहीं है इनके अंदर। అయితే దేవుడు ఏం కోరుకున్నాడు? तो परमेश्वर क्या चाहता है? ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు, अभी सावधान करता है, ఇసుకోకు, आप परेशान मत हो, తృణీకరించబాకి ఈ మాటల్ని, इस बातों को तिरस्कार मत करो, ఆలోచించుకో, सोचो, తలంచుకో, सोचो एक बार। భయభక్తులంటే ఏంటో నేర్చుకో. डर और भय क्या है आप एक बार सीख लो। ఇంకా నేను లోతుగా చెప్తే మీరు అందరూ ఏడుస్తారు. और गहराई से मैं बताऊं तो आप सब रोने लगेंगे, లేత మీరు రాములవిక అంటారు. या तो बोलेंगे मैं लय में नहीं आऊंगा। నా నుండి తప్పించుకుంటారు కానీ దేవుడి నుండి తప్పించుకోలేరు. मुझसे तो बच जाओगे, परमेश्वर से नहीं बचोगे। ఆలోచన చేయండి. सोचिए। అందుకని నేను ఏమంటున్నాడు ఒక వాక్యం చూద్దాం. ఈ ఏకీ సందర్భంలో క్రమశిక్షణ విషయంలో नियम के अनुसार रहना मतलब क्या है, इसके बारे में एक वचन देखेंगे। అందుకే ఏమంటున్నాడంటే इसलिए क्या कहता है? ప్రకటన प्रकाशित वाक्य 3:19 చూస్తే प्रकाशित वाक्य 3:19 में देखेंगे ఇప్పుడు ఏమంటున్నాడు? क्या कहता है? నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను. जिन दिन से मैं प्रेम करता हूँ उन सबको उलाहना और ताड़ना देता हूँ। ఎందుకు? क्यों? ఇప్పుడు దాకా అన్నాడు తండ్రి ప్రేమ కలిగినోడు కాబట్టి బిడ్డ మేలు కోరి గద్దించాడు అని అన్నావు, విన్నావు. अभी तक हमने वचन में देखा था वो पिता है हमारा, वो बच्चे से प्यार करता है, उसका लाभ चाहता है, इसलिए वो डांटता है। ఇక్కడేమంటున్నాడు? यहाँ क्या ఎందుకు कहता है? గద్దించి ఎందుకు శిక్షిస్తున్నాడు ప్రేముండి కూడా? क्यों हमें ताड़ना देता है, क्यों उलाहना देता है प्रेम रखकर भी? నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. इसलिए सरगर्म हो और मन फिरा, ఆసక్తి కలిగి మారు మనసు పొందు. आशा रखकर मन फिराओ। ఒక్కసారి బాప్తీసం తీసుకున్నాను అయిపోయిందిలే అనుకున్నావేమో. एक बार बस बपतिस्मा ले लिया, खत्म करके सोच रहे होंगे। ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇప్పుడైనా మారు మనసు పొందు. నిజమైన आशा మార్పు మనసు. रखकर कम से कम अभी सच्चा मन फिरा आपके जीवन में आना चाहिए। ఇది తెలుసుకోవడానికే దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు. यही जानने के लिए प्रभु ने आपको जीवित रखा है। ఇది గ్రహించడానికే నిన్ను దేవుడు సజీవ లెక్కలో ఉంచి నీ పట్ల అద్భుత కార్యం ये చేశాడు. जानने के लिए ही परमेश्वर ने आपको जीवित रखा है। ఇక మూడవదిగా तीसरा, దేవుడు తన ప్రేమను ప్రదర్శించటం కోసం మన పట్ల అద్భుత కార్యం చేస్తున్నాడు అని परमेश्वर తెలుసుకుందాం. अपना प्यार प्रकट करने के लिए हमारे जीवन में अद्भुत कार्य कर रहा है करके అందుకే जानेंगे। ద్వితీయోపదేశకాండం 4:37 చూద్దాం. इसलिए व्यवस्था विवरण 4:37 वचन को एक बार देखेंगे। ఆయన నీ పితరులను ప్రేమించిన గనుక వారి తరువాత వారి సంతానములను ఏర్పరచుకొనెను. उसने जो तेरे पितरों से प्रेम रखा, इस कारण उनके पीछे उनके वंश को चुन लिया। అంటే పితరులను ప్రేమించాడు, ఆ తర్వాత మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు, మన తర్వాత మన సంతానాలను కూడా ప్రేమిస్తున్నాడు. हमारे पूर्वजों से प्यार किया था, इसलिए वो हमसे भी प्यार करता है। हमारे बाद हमारे आने वाली पीढ़ी को भी, बच्चों को भी प्यार करेगा करके प्रभु वचन के द्वारा बता रहा है। అంటే అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన ప్రేమిస్తున్నాడని మనము మన సంతానం కూడా తెలుసుకోవాలి. अद्भुत कार्य क्यों करता है? वो हमसे प्यार करता है, इस बात को हम जान सके, हमारे आने वाली पीढ़ी भी जान सके। 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 7-8 వచనాల్లో కూడా చూస్తే व्यवस्था विवरण 7वां अध्याय 7-8 में देखेंगे। ఇజ్రాయేలుతో అంటున్నాడు, इस्राएलियों से कहता है,
మీరు సర్వ సమాజం కంటే విస్తారమైన జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకోలేదు గాని వాళ్ళకంటే మీరు తక్కువ మంది అయితే, కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి ప్రమాణం చేసిన రీతిగా దాన్ని నెరవేర్చడం కోసం ఆయన బాహుబలంతో మిమ్మల్ని రక్షించాడు అని తెలియపరుస్తున్నాడు. यहोवा ने जो तुमसे स्नेह करके तुमको चुन लिया, इसका कारण यह नहीं था कि तुम गिनती में और सब देशों के लोगों से अधिक थे, किंतु तुम तो सब देशों के लोगों में गिनती से थोड़े थे। यहोवा ने जो तुमको बलवंत हाथ के द्वारा दासत्व के घर में से और मिस्र के राजा फिरौन के हाथ से छुड़ाकर निकाल लिया, इसका यही कारण है कि वह तुमसे प्रेम रखता और उस शपथ को जो भी पूरी करना चाहता है, जो उससे पूर्वजों से खाई थी। అంటే దేవుడు ఇక్కడ ఎందుకు ఇజ్రాయెల్ పట్ల దేవుడు కార్యం చేశాడు? అద్భుతాలు తలంచుకునే అద్భుత కార్యాలు क्यों याद रखने वाले अद्भुत कार्य किए इजरायलियों के जीवन में परमेश्वर ने? అందరికంటే కూడా వాళ్ళు ఎక్కువ మందినా? क्या सब लोगों से उनकी संख्या ज्यादा थी इसलिए? అందుకని చేశాడా? क्या इसलिए की थी? ఎందుకు చేశాడు? क्यों की थी? మీరైతే తక్కువ వారే, आप तो बहुत थोड़े लोग हो, కానీ మీకు చేసిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని ప్రేమించి మీ తండ్రులు చేసిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని విడిపించాను అని तुमसे తెలియపరుస్తున్నాడు. प्यार करके तुम्हारे पूर्वजों से जो मैंने वादा किया था, उस वादा को पूरा करने के लिए ही मैंने तुम्हें छुड़ाया है। మనలో కూడా అబ్రహాం చేత వాగ్దానం చేశాడు దేవుడు అబ్రహాంకి, నీ ద్వారా సమస్త భూజనుల వంశాలన్నీ ఆశీర్వదించబడతాయని. अब्राहम के द्वारा भी प्रभु ने यही वादा किया था कि तेरे द्वारा सारी जाति और कुल के लोग आशीष पाएंगे। అందుకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, इसलिए परमेश्वर ने हमें चुन लिया, అందుకే ఆశీర్వాదం కిందకి మనల్ని తీసుకొచ్చాడు, इसलिए आशीष के नीचे हमको लेके आया, అందుకే మన పట్ల దేవునికి అద్భుత కార్యాలు చేస్తున్నాడు. इसलिए हमारे जीवन में प्रभु अद्भुत कार्य करता है। ఇంకా 10:15 చూస్తే 10वां अध्याय 15 वचन में ఇక్కడ देखेंगे, 10:15 కూడా అంటున్నాడు, 10-15 में भी कहता है, అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనులలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. तो भी यहोवा ने तेरे पूर्वजों से स्नेह और प्रेम रखा, उनके बाद तुम लोगों को जो उनकी संतान हो सब देशों के लोगों के मध्य में चुन लिया। అంటే దేవుడు చూడండి అన్ని దేశాల అందరి మధ్యలో మనల్ని ఎన్నుకున్నాడు. देखो परमेश्वर को सारे देशों के लोगों में से हमको चुन के रखा है। ఎందుకు? क्यों? ఆయన ప్రేమించి. उस हमसे प्यार करके। మన ఏదో గొప్పతనం కాదు, ముందే చెప్పుకున్నాం. हम कोई बड़े नहीं है इसलिए हमसे प्यार किया करके मत सोचिए। అయితే ఇంకా ప్రేమించటమే కాకుండా మన యందు ఆనందపడుతున్నానని కూడా చెప్తున్నాడు. प्यार करना ही नहीं, वो हमसे बहुत आनंदित है करके भी कहता है। ప్రేమించిన వాళ్ళు మన యందు ఆనందపడితే వాళ్ళ హృదయం ఎంత సంతోషంగా ఉంటుందో जो हमसे प्यार करते हैं उनको हम आनंद दिलाने वाले बनेंगे तो कितनी और आनंद की बात है। देखिए, దేవుని ఆనందపరచగలుగుతున్నామా? तो क्या परमेश्वर को आनंद दिला पा रहे हैं? మూడవదిగా तीसरा, అంటే దీంట్లోనే 33 అధ్యాయం 3వ వచనం చూస్తే, और इसी में 33वां अध्याय 3रे वचन में देखेंगे तो 33వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 3వ వచనం, 33वां अध्याय 3रा वचन व्यवस्था विवरण 33:3 ఆయన జనులను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. वह निश्चय देश देश के लोगों से प्रेम करता है, उसके सब पवित्र लोग तेरे हाथ में हैं, वे तेरे पांव के पास बैठे रहते हैं, एक एक तेरे वचनों से लाभ उठाता है। ఆయన అందరినీ ప్రేమించాడు, उसने सबसे प्रेम किया, ఇంకా పరిశుద్ధులు ఆయన వశములోనే ఉంటారట. पवित्र लोग उसके हाथ में रहते हैं। ఆయన ప్రేమించడానికైతే ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు, पर प्यार करने के लिए तो उसने संसार से बहुत प्यार किया, ఎంతో ప్రేమించాడు. बहुत प्यार किया। అయితే పరిశుద్ధులు ఆయన వశాన్ని ఉంచుకుంటాడట. पवित्रों को वो अपने हाथ में అంటే रखता है, యేసుక్రీస్తుని అంగీకరించి ప్రవర్తన దిద్దుకున్న పరిశుద్ధులు, మారు మనసు పొందిన పరిశుద్ధులు, मतलब यीशु मसीह पर स्वीकार करके अपने चाल चलन को सुधार कर मन फिराकर जीने वाले पवित्र लोग। ఆయన పాదమేడ సాగిలి పట్టడం అంటే పూర్ణ రీతిలో ఆయనకి సమర్పించుకున్నవారు, తన్ను తాను పూర్ణంగా సమర్పించుకున్నవారు. उसके पांव के सामने दंडवत करेंगे, बैठे रहेंगे, मतलब पूर्ण रीति से अपने आप को समर्पित करने वाले लोग। అలాంటి వారు ఆయన అంగీకరించేవారు. ऐसे लोग उसको स्वीकार करने वाले हैं। అలాంటి వారి కోసమే దేవుడు అద్భుత కార్యాలు ऐसे చేశాడు. लोगों के लिए ही परमेश्वर अद्भुत कार्य करता है। ఎందుకు చేశాడు? क्यों करता है? మనం ఆయన్ని తెలుసుకోవాలని. क्योंकि हम उसको जान सके। విన్నాం కదా? सुना है ना? మనం ఆయన గురించి తెలుసుకునేట కోసము, ఆయన ప్రేమను కనుగొనటం కోసం, క్రమశిక్షణలో ఉండటం కోసం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గ్రహింపు కలగటం కోసం మనకెన్ని అద్భుత కార్యములు చేశాడో తెలుసుకుని భయభక్తులు కలిగి నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండాలి. उसने हमारे जीवन में कितने अद्भुत कार्य किए हैं, वो कितना महान परमेश्वर है, वही सच्चा परमेश्वर है करके हम जान सके, इसलिए वो उसने हमारे जीवन में ये सब किया है। చిన్న ప్రార్థన आइए చేసుకుందాం. छोटी प्रार्थना करेंगे। पवित्र परमेश्वर, आपको धन्यवाद प्रभु जी सुंदर समय के लिए। प्रभु, कही गई वचन हमारी जिंदगी को बदलने के लिए प्रभु आपने बात किया, हमारे लिए अद्भुत कार्य करा, जीवित रखा, किस लिए हमारे समझ में आने के लिए आपने मदद किया। ये बातें सबके हृदय में 100 गुना फलन तो होने पाए, उसके अनुसार का चाल चलन उनका जिंदगी में हम और आप देख सके। यीशु के नाम से छोटी सी प्रार्थना मांगती हूँ, आमीन। हमारे पिता परमेश्वर का प्रेम, यीशु मसीह का महान अनुग्रह, पवित्र आत्मा का सहभागिता आज और कल युगानुग हमेशा बना रहे, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రండి, ఇప్పుడు అప్పార బ్రదర్ యొక్క ఈ దినం జన్మదినం కాబట్టి బ్రదర్ కేక్ కట్ చేయడానికి సంఘం ఎదుట ఎంతో ఆశపడుతున్నాడు.
आइए अपर ब्रदर के जीवन में आज के दिन जन्मदिन एक और मौका